గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్రాజూస్ లర్నింగ్ హబ్. ఈ సెషన్లో మనం డిఎస్సి విద్యార్థులకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 గురించి డిస్కస్ చేద్దాం. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఈ పదాలను మనం ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేషనల్ జాతీయ అంటే భారతదేశం మొత్తం సంబంధించి జాతీయ స్థాయి, కరిక్యులం అంటే విద్యా ప్రణాళిక, ఫ్రేమ్వర్క్ అంటే చట్టము. అంటే చట్టం అంటే ఒక ఫ్రేమ్ కడతాం మనం, ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టడానికి ఎలా అయితే ఒక ఫ్రేమ్ తయారు చేస్తామో ఆ ఫ్రేమ్ ప్రకారమే మనం బిల్డింగ్ ఎలా అయితే నిర్మిస్తామో ఈ దేశంలో ఉన్నటువంటి విద్య ఎలా ఉండాలి అనే దానికి ఒక ఫ్రేమ్ తయారు చేస్తే దాన్ని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అని అంటారు. ఇంతవరకు మనకి 2005 వరకు, ప్రస్తుతం 2023 కరిక్యులం ఫ్రేమ్వర్క్ నడుస్తోంది. ఎన్సిఎఫ్ 2023 ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బేస్ చేసుకొని ఎన్సిఎఫ్ 2023ని మళ్ళీ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ప్రతిసారి ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ ఎన్సిఎఫ్ మనం దాన్ని సిద్ధం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం ఇంతవరకు 1975లో ఒకసారి, అలాగే 1993లో ఒకసారి, 2000లో ఒకసారి 3 ఎన్సిఎఫ్లు తయారు చేసుకున్న తర్వాత 4వది ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 అనగానే మనకి గుర్తుకు రావాల్సిన పేరు యశ్పాల్ సింగ్, ప్రొఫెసర్ యశ్పాల్ సింగ్. ఈయన యూజీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. గొప్ప మేధావి, విద్యాధికుడు, విద్యావేత్త. దేశంలో విద్యారంగానికి సంబంధించి అనేక సూచనలు, రికమెండేషన్స్ చేసినటువంటి వ్యక్తి. 1993లోనే ఈయన స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలి అనేది రికమెండేషను గవర్నమెంట్కి చేశారు. సో ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్గా ఎన్సిఎఫ్ 2005 పనిచేసింది, రిపోర్ట్ని ఇచ్చింది. ఎవరు తయారు చేస్తారు ఎన్సిఎఫ్ 2005 అంటే? ఎన్సిఎఫ్ అనేది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ని తయారు చేసే బాధ్యత ఎవరిది అంటే ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. జాతీయ స్థాయిలో భారతదేశానికి అంతటికీ సంబంధించి ఎన్సిఈఆర్టీ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఎస్సిఈఆర్టీలు ఉంటాయి, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్స్ ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. జాతీయ స్థాయిలో ఎన్సిఈఆర్టీ ఉంటుంది. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో ఎన్సిఈఆర్టీ బాధ్యత వహిస్తుంది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ తయారు చేయడానికి. సో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో చెప్పాను, దేశంలో పరిస్థితులు మారుతున్నప్పుడు, టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు, విద్యారంగంలో పరిశోధనలు, కొత్త నూతన ఆవిష్కరణలు వస్తున్నప్పుడు రెగ్యులర్గా మనం విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది, మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాంటి మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక విద్యా కమిషన్ని అపాయింట్ చేయడం, ఆ రికమెండేషన్స్ ప్రకారంగా మనం ఎలాంటి పాఠ్యపుస్తకాలు రూపొందించుకోవాలి, క్లాస్ రూమ్ టీచింగ్ ఎలా ఉండాలి, టీచింగ్ మెథడ్స్, బోధనా పద్ధతులు మార్చుకోవడం, వీటి సిలబస్ రూపొందించుకోవడం, వీటిలన్నిటికీ సంబంధించి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ రూపొందించుకుంటాం. రాష్ట్ర స్థాయిలో కావాలంటే మళ్ళీ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కూడా 2005లో ఎన్సిఎఫ్ పబ్లిష్ అయిన తర్వాత మనకి ఏపీకి సంబంధించి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో మేమంతా 2011లో 6 సంవత్సరాల తర్వాత స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కూడా మేము తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఏ మార్పులు తీసుకొచ్చింది ఎన్సిఎఫ్ 2005 అంటే రోట్ లెర్నింగ్ నుంచి, అంటే రోట్ లెర్నింగ్ అంటే మనకు తెలుసు బట్టి విధానం నుంచి ఆలోచనాత్మకమైనటువంటి, అలాగే సృజనాత్మకమైనటువంటి స్వీయ అధ్యయన పద్ధతులు, అంటే పుస్తకంలో ఉంది యథాతథంగా బట్టి పరీక్షల్లో రాసే విధానం పోవాలి. విద్యార్థి స్వతంత్రంగా, సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేటటువంటి విధానం విద్యా విధానంలో రావాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్, ఇంతకుముందు ఎలా ఉంది, టెక్స్ట్ బుక్లు కానీ
క్లాస్ రూమ్ టీచింగ్ అని ఎలా ఉంది అంటే పరీక్షల్లో ఏవైతే అడుగుతారో వేటి మీద అయితే పరీక్షలు ఉంటాయో పరీక్షల బేస్డ్గా పరీక్షలే ప్రధానంగా క్లాస్ రూమ్ విద్యా బోధన జరిగేది. ఈ షిఫ్ట్ ఏంటంటే విద్యా బోధన ఆధారంగా పరీక్షలు జరుపుతారు ఇక్కడ. సో ఇంతకుముందు అందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎన్సిఎఫ్ 2005లో. ఎగ్జామినేషన్స్ అనే తోక, ఎగ్జామినేషన్ సిస్టమ్ అనే తోక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే మొత్తం విద్యారంగం యొక్క తలని ఊపుతోంది. జనరల్గా తల తోకని ఊపాలి, కానీ తోక తలని ఊపుతోంది, ఆడిస్తోంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్ నుంచి మనం షిఫ్ట్ జరిగింది. తర్వాత నో లింక్ టు రియల్ లైఫ్. ఇంతకుముందు ఉన్నటువంటి 2005 ఎన్సిఎఫ్కి ముందు క్లాస్ రూమ్ టీచింగ్ రియల్ లైఫ్తో ఎలాంటి సంబంధం లేదు. రియల్ లైఫ్లో విద్యార్థి ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ వేరు, క్లాస్ రూమ్ టీచింగ్ వేరు. కాబట్టి లింక్ చేయాలి. ఇంతవరకు ఆ లేని లింకుని, ఆ సంబంధం, ఆ అనుబంధాన్ని, అంటే నిత్య జీవితంలో విద్యార్థి ఎదుర్కోవాల్సినటువంటి, పౌరుడు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యల్ని క్లాస్ రూమ్లో చేయాలి. అంటే బయట అభివృద్ధి, సైన్స్ జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధి అయితే జరుగుతుందో దాన్ని పాఠశాలలో కూడా తీసుకురావాలి అనేటటువంటి ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైనటువంటి షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అంటారు. తర్వాత ఎయిమ్స్, ఏ ఉద్దేశాలు ఉన్నాయి ఎన్సిఎఫ్ 2005 కంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్. ముందే చెప్పుకున్నాం మనం. మొట్టమొదటి స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలి అని చెప్పి యశ్పాల్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. లర్నింగ్ వితౌట్ బర్డెన్, విద్యార్థులకి భారం కాని రీతిలో విద్యాభ్యాసం ఉండాలి, లర్నింగ్ ఉండాలి. విద్యార్థి ఏ దశలోనూ కూడా దాన్ని బరువుగా, బర్డెన్గా ఫీల్ కాకుండా ఉండాలి. నెక్స్ట్ హోలిస్టిక్ అంటే సంపూర్ణ వికాసానికి తోడ్పడేదిగా ఉండాలి విద్య. అంటే అన్ని క్రీడలు, కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసానికి విద్య తోడ్పడాలి అనేది హోలిస్టిక్. చైల్డ్ సెంటర్డ్, చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. విద్యార్థి కేంద్రీకృతంగా విద్య ఉండాలి, చైల్డ్ సెంటర్డ్. కన్స్ట్రక్టివిస్ట్, ఇంపార్టెంట్ పాయింట్ ఎన్సిఎఫ్ 2005లో ఇది నిజమైన పారాడైమ్ షిఫ్ట్, ఒక గొప్ప మార్పు. ఇంతవరకు జ్ఞానము అంటే ఏంటనుకున్నామంటే పుస్తకాల్లో చదివిందే జ్ఞానము, టీచర్ చెప్పిందే జ్ఞానము. ఇంతవరకు సమాజం ఏదైతే మనకి ఇచ్చిందో, సంపాదించి ఇచ్చిందో జ్ఞానం రూపంలో, పుస్తకాల రూపంలో, టీచర్లు చెప్పిన దాంట్లో దాన్నే జ్ఞానంగా భావించాం. ఎన్సిఎఫ్ 2005 చాలా క్లియర్ కట్గా ఇదంతా సమాచారం తప్ప జ్ఞానం కాదు. జ్ఞానం అనేది కన్స్ట్రక్ట్ కావాలి. అంటే విద్యార్థి అంతకుముందు సమాజంలో తనకి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం సహాయంతో తను కొత్త జ్ఞానాన్ని రూపొందించుకోవాలి, కొత్త జ్ఞానాన్ని అతను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మైండ్లో. మైండ్ హ్యాస్ ద కెపాసిటీ టు కన్స్ట్రక్ట్ న్యూ నాలెడ్జ్. దాన్ని మాత్రమే జ్ఞానం అనాలి అని చెప్పి ఒక గొప్ప పారాడైమ్ షిఫ్ట్. అంటే జ్ఞానం అనేది నిర్మాణం జరగాలి, జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. జ్ఞాన నిర్మాణానికి బేసిస్ ఏంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి పూర్వజ్ఞానం, విద్యార్థి యొక్క ప్రీవియస్ నాలెడ్జ్, వీటి సహాయంతో సమాజంలో అందుబాటులో ఉన్న సమాచారం, వీటి సహాయంతో కొత్త జ్ఞానం రూపొందితే అది మాత్రమే జ్ఞానము, మిగిలినంత సమాచారం. అంటే ఇన్ఫర్మేషను, నాలెడ్జ్కి మధ్యన ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ ఎన్సిఎఫ్ 2005 చూపించింది. నెక్స్ట్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ నుంచి, అంటే కేవలం టీచర్ చెప్పిందే జ్ఞానం అనే దాని నుంచి ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ నుంచి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి మారింది. తర్వాత టీచర్స్ రోల్ ఏంటి, ఎన్సిఎఫ్ 2005 టీచర్స్ రోల్ని చాలా క్లియర్గా చెప్పింది. టీచర్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఇంతవరకు టీచర్ ఇప్పటికీ లేదు. అది విద్యార్థి ఉపాధ్యాయుని మధ్యన ఉండేటటువంటి సంబంధం ఏంటి అంటే స్నేహ సంబంధం ఉండాలి. టీచరు ఫ్రెండ్గా, అలాగే టీచర్ విద్యార్థిని, విద్యార్థి టీచర్ని కూడా ఫ్రెండ్గా చూడాలి. సో నెక్స్ట్ లర్నర్, విద్యార్థితో పాటు ఉపాధ్యాయుడు కూడా నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి సర్వజ్ఞానం నేర్చుకున్నటువంటి వాడు అయి ఉండాలనేటటువంటి నిబంధన ఏం లేదు. ఉపాధ్యాయుడికి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి, విద్యార్థితో పాటు కూడా నేర్చుకుంటాడు.
కోలర్నర్ అండ్ ఫెసిలిటేటర్. అంటే విద్యార్థి, టీచర్ అనేవాడు టీచ్ చేయడం కాదు, కేవలం బోధన చేయడం కాదు, ఫెసిలిటేట్ చేయాలి. అంటే విద్యార్థి నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. గుడ్ టీచర్ ఈజ్ హీ హూ షోస్ ద చైల్డ్ వేర్ వాటర్ ఈజ్ అవైలబుల్, నాట్ హూ బ్రింగ్స్ హిమ్ ద వాటర్. అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు అనేవాడు మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో పిల్లాడికి చెప్పాలి తప్ప తనే మంచినీళ్ళు తెచ్చి ఇవ్వకూడదు. అంటే నాలెడ్జ్ అంతా కుక్ చేసి పుస్తకాల్లోనో లేకపోతే మెటీరియల్ రూపంలోనో విద్యార్థికి ఇచ్చి ఇది చదువుకొని పరీక్షల్లో రాయమండం అనే సిస్టమ్ నుంచి విద్యార్థి స్వయంగా నేర్చుకోవడానికి ఫెసిలిటేట్ చేయాలి. విద్యార్థితో పాటు నేర్చుకోవాలి కోలర్నర్, అండ్ విద్యార్థితో స్నేహంగా వ్యవహరించాలి. అప్పుడే సరైనటువంటి వాతావరణంలో, మంచి వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలి? ఇంతకుముందు టెక్స్ట్ బుక్ ప్రధానంగానే మనం చైల్డ్ సెంటర్డ్ అని చెప్పుకున్నప్పటికీ కూడా టీచర్ సెంటర్డ్గా కూడా కాదు. గతంలో టీచర్ సెంటర్డ్ నుంచి అంటే గురువు ఏది చెబితే అదే జ్ఞానం, తర్వాత టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే జ్ఞానం, టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ సెంటర్డ్ నుంచి ఎక్కడికి మారింది? చైల్డ్ సెంటర్డ్కి మారింది. సో టెక్స్ట్ బుక్ యొక్క పని ఏంటి? టెక్స్ట్ బుక్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. అదే ప్రయాణం కాదు, అదే జర్నీ కాదు. ఆ టెక్స్ట్ బుక్ ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడికి వెళ్ళాలో మనకు గైడ్ చేస్తుంది. మన ప్రయాణం మనం సెట్ చేసుకోవాలి. సో టెక్స్ట్ బుక్లో ఉన్నదే నాలెడ్జ్ కాదు, టెక్స్ట్ బుక్ అండ్ బియాండ్. టెక్స్ట్ బుక్కి బయటికి వెళ్ళాలి అంటే ఇతర పుస్తకాలు కూడా చదవాలి, అనేక మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. టెక్స్ట్ బుక్ అనేది నీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తుంది, ఆ రూట్లో నువ్వు ప్రయాణం చేసి నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనేది. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఎన్సీఎఫ్ 2005లో మీనింగ్. ఇంతకుముందు మనకి పుస్తకాల్లో చదివి అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా పరీక్షల్లో రాస్తే మనకు మార్కులు వేస్తారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే, కానీ అది కాదు. విద్యార్థికి మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని మొట్టమొదటి 2005 ఎన్సీఎఫ్ చెప్పింది. విద్యార్థికి అర్థం కావాలి, విద్యార్థి ప్రశ్నలు వేయాలి. అర్థం కాకపోతే ప్రశ్నలు వేసినప్పుడు టీచర్ కూడా ప్రశ్నలు వేయాలి, అర్థమైందా లేదా అని టీచర్ విద్యార్థిని ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోయినప్పుడు టీచరు మళ్ళీ ఫెసిలిటేట్ చేయాలి. ఫెసిలిటేట్ చేసి అతనికి అర్థమయ్యే తెలుసుకోవడానికి సహకరించాలి. కాబట్టి ఇక్కడ మీనింగ్ అనేది ఈ ఎన్సీఎఫ్ 2005 చాలా గట్టిగా నొక్కి ఒక్కాణించింది. అర్థం లేకుండా, అర్థం తెలియకుండా. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. విద్యార్థి తన సొంత భాషలో, ఇంటి భాషలో, ప్రాంతీయ భాషలో నేర్చుకున్నట్టయితే విద్యార్థి బాగా అర్థం చేసుకోగలుగుతాడు అనేది ఎన్సీఎఫ్ 2005 ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ పరీక్షలు, ఎగ్జామ్స్ గతంలో జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ ఎలా ఉండాలి? సో సంవత్సరం అంతా టీచర్ బోధించిన తర్వాత ఏవో పరీక్షలు పెడతారు, ఏవో ప్రశ్నలు ఉంటాయి, వాటిని రాస్తారు. పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ ఇంటిగ్రేషన్ టు క్లాస్ రూమ్ టీచింగ్, క్లాస్ రూమ్ లెర్నింగ్, క్లాస్ రూమ్లో ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, దాని మీద మాత్రమే పరీక్షలు ఉండాలి. అంటే 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత పరీక్షలు పెట్టడం కాకుండా రెగ్యులర్ పరీక్ష జరగాలి, ప్రతిరోజు జరగాలి. అదే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసిఈ, నిరంతర మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, అన్ని విషయాలు మూల్యాంకనం చేయాలి. ఏవో కొన్ని ప్రశ్నలు ఇట్టి పరీక్ష పెట్టడం కాదు. నిరంతరం విద్యార్థి నేర్చుకునే అన్ని విషయాల్ని మనం సిసిఈలో డిస్కస్ చేస్తాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఇక్కడి నుంచే ఎన్సీఎఫ్ 2005 నుంచి, తర్వాత 2009లో వచ్చినటువంటి ఆర్టీఈ యాక్ట్ కూడా సిసిఈని బాగా స్ట్రెస్ చేసి చెప్పింది. నెక్స్ట్ స్కిల్ బేస్డ్గా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. ఎడ్యుకేషన్ అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని పరీక్షల్లో పెట్టడం కాదు, స్కిల్, నైపుణ్యాభివృద్ధి జరగాలి. ప్రిపేర్ ఫర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఫ్యూచర్. విద్యార్థి భవిష్యత్తులో సమాజం ఎదుర్కోబోయే సవాళ్ళని ఎలా ఫేస్ చేసుకోవాలి, ఆ సమస్యల్ని ఎలా సాధించాలి, సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి నైపుణ్యాలు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇంతవరకు ఉన్న ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్, ఇప్పుడు ఇది స్కిల్ బేస్డ్ అయింది. దీని తర్వాతే మనకి 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కమ్యూనికేషను, కొలాబరేషను, ఇలాంటి అనేక
అంశాలు మనం తర్వాత క్రమంగా మన 2020 మనం ఎన్ఈపిలో కూడా చూపించుకోవడం జరిగింది. సో ప్రిపేర్ ఫర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఫ్యూచర్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇదొకటి మనకి గతంలో కూడా 66 నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే కొఠారి కమిషన్ అప్పుడు కూడా చెప్పింది సమాజంలోకి తీసుకెళ్ళండి విద్యని, సమాజం యొక్క పార్టిసిపేషన్ ఉండాలి అని మరొకసారి బాగా నొక్కి ఒక్కాణించడం జరిగింది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే కమ్యూనిటీ యొక్క అవసరాలు ఏంటో పాఠశాలకు తెలియాలి. తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీఐ ఉంది, ఒక పాలిటెక్నిక్ ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, బయట ఇండస్ట్రియల్ నీడ్స్, ఇండస్ట్రీ కోసం కదా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇండస్ట్రీ నీడ్స్ ఏంటో వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏం తయారు చేస్తారు. కాబట్టి ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో, పాలిటెక్నిక్స్లో వాళ్ళతో కొలాబరేషన్తోనే ఎడ్యుకేషన్ జరగాలి. కాబట్టి కమ్యూనిటీ కొలాబరేషన్ అనేది, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది మరొక ఇంపార్టెంట్ విషయంగా ఎన్సిఎఫ్ 2005 స్ట్రెస్ చేసి చెప్పింది. పీస్ అండ్ డెమోక్రసీ చివరిగా ఇవి లేకపోతే ఏం నేర్చుకున్నా వృధాయే. మనకి ఆ మధ్యకాలంలో బెంగళూరు ప్రముఖ శాస్త్రవేత్తలు బెంగళూరులో ఉన్నటువంటి ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒక సమావేశానికి హాజరైనప్పుడు ప్రముఖ సైంటిస్టులని అక్కడ కొంతమంది దొండగులు కాల్చి చంపడం జరిగింది. ఆయన గొప్ప మేధావి, ప్రపంచంలో గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు ఆయన. కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన యొక్క నాలెడ్జి, మేధస్సు దేశానికి ఉపయోగపడకుండా పోయింది. కాబట్టి పీస్ ఉండాలి దేశంలో. అది లేకపోతే ఏమున్నా నీకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, లేకపోతే ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్, పాలస్తీనా ఇలాంటి దేశాల్లో ఎంత పరిజ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా ఉపయోగం ఏంటి వేళ. కాబట్టి శాంతి అనేది ముఖ్యం. నీ విద్యని దేశంలో శాంతిని నెలకొల్పడానికి, అలాగే డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ 2 విలువలు పాఠశాల బోధించాలి అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 చాలా స్పష్టం చేసింది. ఇది నిజానికి ఒక గొప్ప డాక్యుమెంట్, భారతదేశ ఎడ్యుకేషన్ చరిత్రలో ఒక గొప్ప డాక్యుమెంట్ అది. తర్వాత అనేక ఎన్ఈపి 2020కి కానీ, లేకపోతే ఎన్సిఎఫ్ 2023కి కానీ ఇది ఒక ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి పత్రంగా ఉంది. ఇండియన్ ఎడ్యుకేషన్ చరిత్రలో ఎన్సిఎఫ్ 2005 అనేది ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిన ఒక గొప్ప డాక్యుమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరంతా నా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మీరు బెల్ ఐకాన్ను ద్వారా మీరు అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు, యాక్టివేట్ చేయడం ద్వారా. అలాగే మీ మిత్రులకి దీన్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేయండి. మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ గుడ్ టైం.